నీతిని అంటగలిపే జాతిని మంటగలిపే పాపాత్ముల పసిగట్టినము, మా రెడ్ బుక్లో చేర్చుకున్నాము. న్యాయానికి ఉరి వేసే ధర్మానికి ఉచ్చు పెట్టే వాళ్ళను మేము అరికడతాము, మును ముందు మేము చూపిస్తాము. ఇక మొత్తం మీదనైతే ఇక మరి వెనకడికి తప్పు ఎవరు చేసిర్రు, చట్టాన్ని ఎవరు ఉల్లంఘించారు, అగో గాలరి పేర్లు చిన్నగా పరిశీలన చేసి మొత్తానికి వాళ్ళ పేర్లు మొత్తం బయట మొత్తం మా రెడ్ బుక్లో రాసుకున్నాం. రేపు వాళ్ళకు దోషితుల గాచారం ఉంటుంది మునుముందు అని ఈ రకంగా మంత్రి, ఏపీలో మంత్రి లోకేష్ అయ్య మొత్తం కుండ బద్దలు కూడా చెప్పుకొస్తుండులా. చూడాల మరి రేపు సారు రెడ్ బుక్లో ఎంతమంది పేర్లు రాసుకుంటూ ఎవరు ఏ రకంగా చట్టాన్ని ఉల్లంఘించారు, ఎవరు ఏ తప్పులు చేసిరో గా కథ మాత్రం ఏందో మునుముందు తెలుస్తుందిలా. మంత్రి గారు అయితే బాగా పౌరుషమే ఉండుల్లో. మొత్తం రిపోర్ట్ రాని డిస్కషన్ ఇప్పుడే కదండి బయటపడుతుంది. గత ప్రభుత్వాల్లో జరిగిన అబద్ధాలు ఇప్పుడే కదా రెడ్ బుక్ అంటే ఏంటో. ఏ అధికారులు అయితే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఒక్కొక్కరు బయటకు వస్తున్నా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది, పులివెందుల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది. రోజు వెళ్ళి అవుతున్నారు ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే కదా, ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఆయన ఎక్కడ తిరగచ్చు, ఆయన తిరగచ్చు. ఆయన ఇప్పుడు ఆయన గేట్కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా, ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది. అట్లా వెళ్తండి వెళ్ళండి. ఎవరు అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వాళ్ళ పేర్లు ఉంటాయి. సో చట్టాలను వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరు ఉన్నట్టు. సింపుల్ సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళు ఠాగూర్ సినిమాలో విన్నారు. వాళ్ళ సమస్య చేసుకోవాలి. అది ఏం జరిగింది ఏంటి ఎందుకు సీరియస్గా తీసుకోండి. ఇది వదిలిపెడతాం. నిర్మాణ రంగం వృద్ధి పెరిగిందండి గవర్నమెంట్ వచ్చింది. ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు. అవును మీరు మనం చూస్తే ఆగస్టు 15 నాడు కూడా నేను మాట్లాడాను. ఇసుక విధానం కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పర్ఫెక్ట్ అని నేను కూడా అన్నట్లు ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సమీక్ష చేస్తున్నారు. కానీ ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇప్పుడు మనకు వర్షాలు కూడా పడినాయి, ఇసుక తీసిన కూడా ఇబ్బంది, ఒకేసారి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇది ప్రాబ్లం అయితే కాదని ఎవరు అనట్లేదు. కానీ దాన్ని ప్రక్షాళన చేయాలి, ధరలు తగ్గించాలి, సిస్టమేటైజ్ చేయాలి. ఆ పనులు ఉంది. అవునండి అట్లాగా 100%. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్, తాగునీరు, పవరు, గ్యాస్ ఇవన్నీ మేము కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నారాయణ గారు చేస్తున్నారు. గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు ఆల్రెడీ డిపిఆర్లను తయారు చేస్తూ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు వదిలేస్తుంది. సో సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే నేను డిపిఆర్ చేయకుండా అది కాదు 100% నీళ్ళు ఇస్తాను. కానీ డిపిఆర్ చేయకుండా ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా నేను కూడా చట్టాలు ఉల్లంఘించి అడ్డగోలే చేస్తే రేపు మీరే నన్ను పట్టుకుంటారు. నాది అది కాదు, సిస్టమ్ ఉంది. అంత ఇబ్బందులు సెట్ చేయాలని నేను చేస్తాను.